ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూసారా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే యేసు మన కొరకు, మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. ఇలాగ మన జీవితాల్లో మన కోసం ఎవరైనా ప్రాణం ఇచ్చేవారు ఉన్నారా? మనం చేసిన తప్పులకు శిక్ష పొందేవారు ఎవరైనా ఉన్నారా? అలా మన నిజ జీవితాల్లో ఎవరు ఉండరు. మన కోసం ఎవరు అంత పెద్ద ప్రాణత్యాగాలు చేయలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. ఇదే ఈ లోకంలో జరుగుతుంది. కానీ యేసుక్రీస్తుకి మనకి ఏ సంబంధం ఉందని ఆయన మన కొరకు మరణించాలి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన పాపులను ప్రేమించేవాడు కాబట్టి. మనము ఆయన్ని విశ్వసించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మన పాపాలను గడవడానికి ఆయన రక్తం చిందించి ప్రాణం అర్పించి ఉన్నాడు. ఆయన రక్తంతో మన పాపాలను కడిగి ఉన్నాడు. అయినను సరే మనం ఇంకా కళ్ళు మూసుకుపోయి పాపాల్లోని మునిగి తేలుతున్నాం. ఎందుకంటే లోకం మనల్ని అంతలాగా ఆకర్షిస్తోంది కాబట్టి. సో ముందు దాని నుండి బయటపడాలి. ఇప్పటికైనా సరే మన కళ్ళు తెరవబడి ఆయన్ని విశ్వసించి మన పాపాల నుండి విముక్తి పొంది జీవిద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.